ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనంలో గమనిస్తే, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు. మరి ఈ నెల వాగ్దానం చేత మరి నీవు తృప్తిపరచబడును గాక. ఈ మాట చేత నువ్వు గొప్పగా ఈ నెలంతా అద్భుతంగా ఆశ్చర్యరీతిగా దేవుడు నిన్ను నడిపించను గాక. మరి అంశంలోకి వెళ్ళిపోతే, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూస్తున్నాను, నేను నిన్ను బాగు చేస్తాను అని 3 అంశాల చేత హిజ్కియాతో మాట్లాడిన మాట. మరి ఏషియా మరి హిజ్కియాకి కలిగిన మరణకరమైన రోగం గురించి వివరించినప్పుడు, మరి హిజ్కియా చాలా బాధతో దుఃఖంతో గోడ తట్టు తిరిగి మొరపెట్టినప్పుడు, మరి ఏషియా మరి తాను చెప్పిన రీతిగా దేవుడు చెప్పిన రీతిగా మరి కలిగి ఉన్న సమస్యని వివరించి ఆయన వెళ్ళిపోతున్న క్షణాల్లో మరి హిజ్కియా దేవుని వైపు తిరిగి మొరపెట్టడం జరిగింది. మరి హిజ్కియా ఎంతగా మొరపెట్టడం జరిగిందంటే, తాను చేసిన దేవుని సన్నిధిలో క్రియలను బట్టి విశ్వసిస్తూ దేవుని వైపు అడుగుతూ, ఏషియా మరి మార్గమధ్యంలోనే వెళ్తుండగానే దేవుడు మళ్ళీ ఏషియాతో మాట్లాడి, హిజ్కియాతో నువ్వు ఒకసారి చెప్పు, నేను హిజ్కియా ప్రార్థన విన్నాను, ఆయన కన్నీళ్లు విడుచుట చూసి ఉన్నాను, నేను ఆయనని బాగు చేస్తాను అని ఒక మాట చెప్పని ఎప్పుడైతే చెప్పడం జరిగిందో, ఇమీడియట్లీ ఏషియా మళ్ళీ హిజ్కియా దగ్గరికి వెళ్ళి, హిజ్కియా మరి నువ్వు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించినంట, మరి ఇంత షార్ట్ టైంలో దేవుడు నీ ప్రార్థన ఆలకించున్నాడా అని ఏషియా కూడా షాక్ అయిపోవడం జరిగింది. అలాంటి పరిస్థితులు దేవుడు ఖచ్చితంగా కలుగజేస్తాడు. మరి నీ ప్రస్తుత విశ్వాసము బట్టి నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు తిరగడం నేర్చుకుంటావో, అప్పుడు నీవు హిజ్కియాలాగా నీవు గొప్ప కార్యాలని దేవుని నుంచి చూడడం జరుగుతూ ఉంటుంది. అందుకని నీవు సంతోషంగా ఉన్న సమయంలో కంటే బాధలో ఉన్నప్పుడే దేవుని యొక్క అద్భుతాలు చూస్తూ ఉంటావు. మరి నీవు ఏ బాధ గుండైతే, ఏ కన్నీళ్ళైతే పోయిన సంవత్సరం అంతా మరి అదే మరి ఇప్పటి వరకు నీ వెంట వస్తుందా ఆ కన్నీళ్ళే, మరి దాన్ని బట్టి దేవుడు నిన్ను బాగు చేసేదను అని అంటున్నాడు. నీవు కన్నీళ్లు విడిచుట చూచితే నీ ప్రార్థన నేను ఖచ్చితంగా వింటున్నాను, ఏ రోజు నీ ప్రార్థనని నేను వినకుండా ఉండలేదు, నేను ఖచ్చితంగా నీ ప్రార్థనకి జవాబు ఇవ్వడానికే నేను సిద్ధంగా ఉన్నానని దేవుని మాట మరొకసారి రుజువుపరుస్తూ ఉంది. అందుకనే నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. మరి నువ్వు ఎంతైతే ప్రార్థన చేత నువ్వు కొనియాడబడతా ఉంటావో, ప్రార్థన చేత నువ్వు నిర్మించబడతా ఉంటావో, నీ ప్రార్థనలు ఖచ్చితంగా దేవుని వైపు వెళ్తూ ఉన్నాయి. ఆ ప్రార్థనలకు కూడా ఖచ్చితంగా దేవుడు జవాబులు ఇస్తున్నాడు అని అంటున్నాడు. మరి నానా రకాల సమస్యల చేత కన్నీళ్లు విడుస్తూ మరి దేవుని వైపు చూస్తూ, ఏ ఒక్కరి చేత ఆశ్రయం తీసుకొనక, ఏ ఒక్కరు చేత ఆశ్రయపడక, మరి ఎవరో సహాయం చేస్తారని నువ్వు వెయిట్ చేయక, దేవుని వైపు నీవు కన్నీళ్లు విడుస్తున్నావా, దేవుని చూసి నువ్వు మాట్లాడుతున్నావా, దేవుని యొక్క కృపచేత నువ్వు నింపబడాలని కోరుకుంటున్నావా, ఖచ్చితంగా నువ్వు బాగుపడతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క కృప నీకు తోడై ఉండటని సెలవిస్తుంది. ఖచ్చితంగా నువ్వు బాగవుతావు, ఖచ్చితంగా నీ కన్నీళ్ళకి జవాబు వస్తుంది. ఖచ్చితంగా నువ్వు ఏ విషయంలో అయితే బాధతో దుఃఖంతో గత ఈ 2 నెలలు కూడా నువ్వు దుఃఖం చేత ముగించుకున్నావేమో, కానీ ఈ 3వ నెల మరి ఆయన పునరుద్ధానం యొక్క శక్తిని బట్టి ఈ 3 నెలల్లో నువ్వు అనేకమైన అద్భుతాల చేత, ఆశ్చర్య కార్యాల చేత దేవుని యొక్క కృప నీకు తోడై ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను. ఖచ్చితంగా నీవు, నీ కుటుంబము, మరి ఆ రోగమైన, ఆ సమస్య అయినా, ఆ యొక్క ఇబ్బంది అయినా, ఆర్థిక ఇబ్బంది అయినా, దేని చేత అయితే నువ్వు బాగు కావాలనుకుంటున్నావో, నీ పరిస్థితులన్నీ ఖచ్చితంగా దేవుని మహాకృపను బట్టి అద్భుత రీతిగా దేవుడు నేను బాగు చేస్తాడని నేను నమ్ముతున్నాను. ఈ నెలంతా ఈ మాటను పట్టుకొని నువ్వు నిలబడు, హిజ్కియాలాగా దేవుని వైపు ఇప్పుడే తిరుగు, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడని నేను నమ్ముతున్నాను. దేవుడి వాక్యము దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుడా, మహోన్నతుడా, వింటున్న వారి పట్ల ఈ నెల, అవును తండ్రి, ఇదిగో మరి ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. ఈ 3వ మాసంలో ఇదిగో మరి ప్రభా అడుగుపెట్టి ఉండగా, ఇదిగో ఈ దినము నుంచి ఈ నెల అంతం వరకు ఇదిగో వారిని బాగు చేస్తూ, నడిపిస్తూ, వారి ప్రార్థనలను వింటూ, అయ్యా మీరు అనేకమైన అద్భుతాల చేత నడిపించండి, ఇతరులకు సాక్ష్యంగా నడిపించండి. ఏ విషయంలో అయితే కన్నీళ్లు విడుస్తూ, బాధతో, దుఃఖంతో, వారి అవసరతల నిమిత్తమే కానీ, పరిస్థితుల నిమిత్తమే కానీ, ఆత్మీయత నిమిత్తమే కానీ, ప్రార్థన జీవితం నిమిత్తమే కానీ, విశ్వాస జీవితం నిమిత్తమే కానీ వారికి తోడై ఉండి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.